కనీసము ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితో ఈరోజు లివింగ్ రూమ్ ఆర్గనైజేషన్ చూపిస్తానండి. అంటే మేకోవర్ అనమాట. సో నేనైతే ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సో నాకు చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. సో ముందుగా ఇవి వచ్చి పాతవి హ్యాంగర్ అనమాట. లైక్ లీవ్స్తో ఫ్రూట్స్తో అలా ఉంటుంది కదా, చిన్నది డెకరేటివ్ పీస్, అది పాడైపోయింది. సో ఫ్రూట్స్ అన్నీ పిల్లలన్నీ పగలగొట్టేస్తే ఇంకా అవన్నీ తీసేసి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దాంతో మంచి డెకర్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా. ఇది వచ్చి మనీ ప్లాంట్ అనమాట. మీ ఇంట్లో డెకరేషన్ పీసెస్ ఏమి లేకపోతే మనీ ప్లాంట్ ఉంటే చాలు, దాంతో చాలా రకాలు చేయొచ్చు. అండ్ ఇది వచ్చి ఎగ్జామ్ ప్యాడ్ ఉండేది కదా, అది దాన్ని హాఫ్ చేసి దాని మీద ఇదిగో ఇలా తయారు చేశాను అనమాట. సో ఈ పైన వచ్చి టిష్యూస్ అన్నీ పేస్ట్ చేసేసాను. ఈవెన్ మీరు నమ్మరు, నేను గ్లూ కూడా వాడలేదన్నమాట. నేను ఛాలెంజ్ చేసుకొని చేసిన ఈ డెకర్ ఐటమ్స్. సో మొత్తము ఇంట్లో ఉన్న వాటితోనే. అండ్ ఆ బౌల్ వచ్చి విరిగిపోయింది బౌల్. సో దాన్ని అలాగా ఆర్గనైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ పైనంతా కొంచెము అంటే చూడడానికి ఓల్డ్ లుక్ ఉందనేసి దాన్ని ఇలాగ మార్చాను. సో చూస్తున్నారు కదా, మొత్తం లీవ్స్ అంటించేసాను ఇందాక మీకు చూపించింది. అండ్ ఇది వచ్చి శారీ అనమాట, కొత్త శారీ అండి, ఇదేమైనా వాడిన శారీ కూడా కాదు, కొత్త శారీ. సో కలర్ అయితే నాకు నచ్చింది, ఎక్కువ కట్టలేదు, తీసుకున్నాము కానీ పక్కన పెట్టేసాము. సో దాన్ని నేను ఒక డెకర్ ఐటమ్ కానీ ఆర్గనైజింగ్ కానీ చేద్దామనేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరేనండి, ఏదైనా మీరు ఇంట్లో ఒక వస్తువు ఆర్గనైజ్ చేయాలన్నా లేకపోతే డెకర్ చేయాలన్నా మనకి ప్రతిదీ కొనవసరం లేదు, మనమే కొంచెం ఆలోచిస్తే మాత్రము మీకు అర్థమైపోయింది. ఇవి వచ్చి మనకి స్టాండ్లు ఉంటాయి కదా, మనం బట్టలు వేసుకునే స్టాండ్లు, దీన్ని ఎలా ఉపయోగిస్తాం చూస్తే మీ మైండ్ పోయిందనమాట. యాక్చువల్గా ఇది వచ్చి రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ మేకులు కొట్టడానికి కానీ లేకపోతే ఇలా వాల్ స్టిక్ అంటించాను కానీ అది అవ్వలేదు, సో ఓడిపోయింది. సో దాన్ని ఇలా యూజ్ చేశాను అనమాట, ఇలాంటి స్టాండ్స్. అండ్ చూడడానికి మీకు అనిపించవచ్చు ఏంటిదని, కానీ చేశాక అవుట్పుట్ మాత్రం చాలా బాగా నీట్గా ఉందండి. అసలు మొత్తం రూమ్ అంతా ఇదివరకు రూమేనా అన్నట్టు ఉంది, మొత్తం మారిపోయింది. ఇక్కడ అసలు కబోర్డ్స్ లేవు, ఇదివరకు కర్టన్ కూడా లేదు. సో దాన్ని నేను ఇలా ఫిక్స్ చేశాను మొత్తము. అండ్ ఇంకొంచెం ఫినిషింగ్ ఉంది, దానికి కింద కనిపించకుండా కొంచెం పై వరకు కుట్టించాను తర్వాత. అండ్ ఇది వచ్చి ఆయిల్ కంటైనర్ ఉంటుంది కదా, సో అది విరిగిపోయింది అనమాట. ఇది వచ్చి లాస్ట్ టైం నేను హ్యాంగర్గా చేసింది, సో అది కూడా పాడైపోయింది, దాన్ని ఎందుకు పడేయడం అనేసి మొత్తం రెండు కలిపి ఒక హ్యాంగర్లా తయారు చేశాను. చెప్పాను కదండి, మీ ఇంట్లో ఏ వస్తువు లేకపోతే డెకరేషన్ ఐటెంకి మనీ ప్లాంట్ ఉంటే చాలన్నమాట, చక్కగా ఇల్లంతా పచ్చదనంగా కనిపించింది, అంత బాగుంటుంది, మీరేం చేయవసరంలా. సో ఇలా సింపుల్గా నేను ఏంటంటే కొంచెం ఇసుక కొద్దిగా ఒక గుప్పెడు మట్టి వేసి ఇలా హ్యాంగర్ తయారు చేస్తాను. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను డీటెయిల్గా వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ అవ్వలేదు నాకు, ఇది మొత్తము వర్క్ 2 days పట్టింది నాకు చేయడానికి. సో ఒకరోజు ఏ వర్క్ అవ్వదు కదా. సో లాస్ట్లో ఇక్కడ ఏంటంటే ఇలా ప్లెయిన్ బాల్ ఉందన్నమాట. సో దీన్ని ఎలా డెకరేట్ చేద్దాము, స్టిక్కర్స్ అంటించాలా ఏమంటించాలా అన్నప్పుడు ఇవే లీవ్స్ ఇలా అంటిస్తే బాగుంటాయని మొత్తం ఇలా అంటించానండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఛాలెంజ్ చేసుకొని రూపాయి కూడా ఖర్చు లేకుండా. సో ఓవరాల్ లుక్ అయితే నేను చేసినవి అయితే ఇవన్నీ. సో ఎలా ఉందో కనుక నాకు కామెంట్ చేయండి. సింపుల్గా అయితే చేశాను, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.